హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా సమర్పించే కట్టె పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, క్విక్గా అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా హెల్దీ రెసిపీ అనమాట. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇంత హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి 1 కప్పు వరకు పెసరపప్పుని వేసుకుని చక్కగా డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి పెసరపప్పు అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బియ్యం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లోకి వేయించిన పెసరపప్పును కూడా యాడ్ చేసి వాటర్ తోటి 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వాష్ చేసుకున్న తర్వాత 1కి 3 చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంతగా సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మూత తీసి చూస్తే కనుక చూడండి, మనకి ఈ అన్నము పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉండాలండి. చూసారు కదా, పాలు యాడ్ చేసుకుంటే కనుక మనకి ఈ పొంగల్ అనేది చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఈ పొంగలి చక్కగా పలచగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, మరి కాస్త పాలను యాడ్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పోపు చేసుకుందాం. పోపు కోసం దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలని యాడ్ చేసుకోవాలండి. ఈ పొంగల్లోకి మిరియాలు కంపల్సరీ అన్నమాట. మిరియాలు వేసుకున్న తర్వాత దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 ఎండుమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం పొంగల్లోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఎంతో టేస్టీగా ఉండే పొంగలి రెడీ అయిపోయిందండి. చక్కగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యం కట్టె పొంగలి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.